హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజెస్ ఇన్ హైదరాబాద్ అయితే చూద్దాం. ఈ 10 కాలేజెస్కి సంబంధించి నేను టాప్ 10 అని ఎలా చెప్తున్నానంటే, సో ఈ ఫ్యాక్టర్స్ ఏ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుందంటే కాలేజ్ యొక్క ర్యాంకింగ్ అంటే కాలేజ్ ర్యాంకింగ్ ఎలా డిసైడ్ చేస్తారంటే ర్యాంకింగ్ బేస్డ్ ఆన్ అకాడమిక్స్ లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదా ఫ్యాకల్టీ లేదా స్టూడెంట్ లైఫ్, వీటిని బట్టి కాలేజ్ ర్యాంకింగ్స్ అనేది డిసైడ్ చేస్తారు. సో ఈ ఫ్యాక్టర్ని డిపెండ్ చేసుకొని, అలాగే సెకండ్ పాయింట్ కోర్సెస్ ఆఫర్డ్ అంటే ఈ కాలేజ్లో ఏ కోర్సెస్ ఆఫర్ చేస్తారు వాటిని బేస్ చేసుకొని ఈ టాప్ కాలేజెస్ లిస్ట్ అనేది తీయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ పాయింట్, థర్డ్ పాయింట్ వచ్చేసి ప్లేస్మెంట్స్ అండ్ ఇంటర్న్షిప్స్. అంటే ప్లేస్మెంట్స్ సంబంధించి డీటెయిల్స్ ఎలా ఉన్నాయి, ఇంటర్న్షిప్స్ ఎలా ప్రొవైడ్ చేస్తున్నారు, సో దీనికి సంబంధించిన విషయాల గురించి దీన్ని కూడా కన్సిడర్ చేసుకొని ఈ టాప్ కాలేజెస్ లిస్ట్ అనేది తీయడం జరుగుతుంది. అండ్ క్యాంపస్ లైఫ్, ఇది ఒక ఫోర్త్ పాయింట్ వచ్చేసి క్యాంపస్ లైఫ్ ఎలా ఉంటుంది, స్టూడెంట్స్ క్లబ్స్, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఎలా చేస్తున్నారు, క్యాంపస్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది అనేది ఈ క్యాంపస్ లైఫ్ అనేది ఫోర్త్ పాయింట్. అలాగే ఈ ఫిఫ్త్ పాయింట్ ఫ్యాకల్టీ ప్రొఫైల్స్ ఎలా ఉన్నాయి, నోటబుల్ ప్రొఫెసర్స్ ఉన్నారా లేరా, ఎక్స్పర్ట్ టీచర్స్ ఉన్నారా లేరా అనేది అయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ తెలుసుకొని, అలాగే సిక్స్త్ పాయింట్ వచ్చేసి అల్యూమినీ అచీవ్మెంట్స్. అంటే ఈ కాలేజ్లో చదివి పాస్అవుట్ అయిన వాళ్ళ అచీవ్మెంట్స్ బట్టి ఈ టోటల్ టాప్ కాలేజెస్ లిస్ట్, టాప్ 10 లిస్ట్ అనేది తీయడం జరుగుతుంది. సో ఇప్పుడు నెక్స్ట్ నేను చెప్పేది టాప్ 10 కాలేజెస్ లిస్ట్ అనమాట. సో మీరు శ్రద్ధగా వినండి. అండ్ ఈ టాప్ కాలేజెస్ లిస్ట్లో నేను వాటి యొక్క బేసిక్ డీటెయిల్స్ కూడా చెప్తాను. ఫస్ట్ మీరు టాప్ 10లో నంబర్ 10 వచ్చేసి అనురాగ్ యూనివర్సిటీ వచ్చేసి దీనికి టోటల్ బీటెక్ అయితే 1500 సీట్స్ ఉంటాయి, అలాగే ఎంటెక్ అయితే 282 సీట్స్ అయితే ఉంటాయి. సో దీనికైతే నోటబుల్ ఫర్ హాలిస్టిక్ ఎడ్యుకేషన్ అండ్ ఇండస్ట్రీ కనెక్షన్స్ అయితే ఉంటుంది. సో ప్లేస్మెంట్స్ కొంచెం హై ప్రియారిటీ ఉంటుంది. సో ఈ కాలేజ్ అయితే ఇది 10th నంబర్ అనురాగ్ యూనివర్సిటీ. సో 9th నంబర్కి వెళ్ళినట్టయితే వర్ధమాన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ VCE, కాలేజ్ కోడ్ వచ్చేసి VCE. బీటెక్ సీట్స్ వచ్చేసి 1200 ఉన్నాయి, అలాగే ఎంటెక్ వచ్చేసి 90 సీట్స్ ఉన్నాయి. అండ్ ఫోకస్, ఈ కాలేజ్ మెయిన్ ఫోకస్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్. అండ్ ఎయిత్ కాలేజ్ వచ్చేసి BVRIT, హైదరాబాద్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫర్ ఉమెన్, BVRIT. సో దీనిలో మనకి 1170 సీట్స్ ఉన్నాయి, ఎంటెక్ 144 ఉన్నాయి. ఎంపవరింగ్ ఉమెన్ అంటే ఇది ఉమెన్స్ కాలేజ్, దీని స్పెషల్ ఏంటంటే ఉమెన్స్ కాలేజ్. ఇది ఎయిత్ ప్లేస్లో ఉంది. 7th ప్లేస్లో మనకి IARE ఉంది. IAREలో బీటెక్ సీట్స్ వచ్చేసి 1140 సీట్స్, అలాగే ఎంటెక్ సీట్స్ వచ్చేసి 108 ఉన్నాయి. నోటబుల్ ఫర్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ స్పెషలైజేషన్కి అయితే ఈ కాలేజ్ అనేది స్పెషల్ అన్నమాట. అండ్ VNR విజ్ఞాన జ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, VNR VJIET 6th ప్లేస్లో VNR విజ్ఞాన జ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, VNR VJIET. సో బీటెక్ సీట్స్ వచ్చేసి 1800, ఎంటెక్ సీట్స్ వచ్చేసి 150. హైయెస్ట్ ప్యాకేజ్ ఆఫ్ ది క్యాంపస్ అయితే 48 lakhs per annum అయితే వచ్చింది ఈ కాలేజ్లో. అండ్ 5th ప్లేస్ వచ్చేసి చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, CBIT. బీటెక్ సీట్స్ 1320, ఎంటెక్ సీట్స్ 164 సీట్స్. నోన్ ఫర్ స్ట్రాంగ్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్స్, అంటే ఈ CBIT అనేది స్పెషల్ ఏంటంటే స్ట్రాంగ్ ఫర్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్స్ అని చూపిస్తున్నారు. అండ్ 4th ప్లేస్లో ఉన్నది యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఉస్మానియా యూనివర్సిటీ. దీనిలో 320+ సీట్స్ ఉంటాయి, ఎంటెక్ సీట్స్ అయితే 455+ ఉంటాయి. సో నోటబుల్ ఫర్ రిచ్ లెగసీ అండ్ అకాడమిక్ ఎక్సలెన్స్, దీనిలో అకాడమిక్ ఎక్సలెన్స్ అయితే ఎక్కువ ఉంటుంది. 3rd ప్లేస్లో మనకి జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ, JNTU హైదరాబాద్. దీనిలో టోటల్ 420 సీట్స్ ఉన్నాయి బీటెక్కి, ఎంటెక్కి 400 సీట్స్ ఉన్నాయి. హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి ఇంటిగ్రేటెడ్ బీటెక్ అండ్ ఎంటెక్ కోర్సులో చేసుకున్న వాళ్ళకి 46 lakhs per annum అయితే హైయెస్ట్ ప్యాకేజ్ అయితే ఇంతవరకు దీనిలో రావడం జరిగింది. అండ్ 2nd ప్లేస్లో చూసుకున్నట్టయితే ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, IIIT హైదరాబాద్. దీనిలో 170 బీటెక్ సీట్స్ అండ్ 180 ఎంటెక్ సీట్స్ ఉన్నాయి. సో 1 crore హైయెస్ట్ ప్యాకేజ్ అయితే రావడం జరిగింది దీనిలో. అండ్
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్, ఐఐటి హైదరాబాద్ ఇది టాప్ 1 ప్లేస్లో ఉంది. బీటెక్ సీట్స్ వచ్చేసి 595, ఎంటెక్ సీట్స్ వచ్చేసి 82, ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ అయితే 8, హైయెస్ట్ ప్యాకేజ్ అయితే 63.78 lakhs per annum. సో ఇది టాప్ కాలేజెస్కి సంబంధించిన వీడియో అయితే. ఈచ్ కాలేజ్కి సంబంధించిన వీడియోస్ ప్రతి ఒక్క కాలేజ్కి సంబంధించిన ఎవ్రీ డీటెయిల్ వీడియో కావాలనుకుంటే కనుక స్పెషల్గా కింద కామెంట్ బాక్స్లో ఎస్ అని మెన్షన్ చేయండి. నేనైతే ప్రతి కాలేజ్కి ఒక్కొక్క వీడియో డీటెయిల్గా ఏ ర్యాంక్ వస్తుంది, ఎంత ర్యాంక్, కాలేజ్ ర్యాంక్ ఎంత, ఫీ ఎంత పే చేయాలి, ఏ క్యాస్ట్ వాళ్ళు ఎంత పే చేయాలి, సీట్ ఎంత ర్యాంక్ అయితే వస్తుంది అనేది అయితే, సో టోటల్ హాస్టల్ ఫీజు ఎంత ఉంది, సో టోటల్ డీటెయిల్స్ అనేది ఈచ్ అండ్ ఎవ్రీ వీడియోకి అయితే చేస్తాను. సో ఎస్ అని కామెంట్ చేయండి కింద కామెంట్ బాక్స్లో. మెజారిటీ ఎస్ ఉంటే కనుక నేను చేయడానికి ట్రై చేస్తాను. సో ఈ ఛానల్ కొత్త వర్షాలు చూస్తున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ.